జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల కోసం జనసేన పార్టీలో చాలామంది కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గత కరోనా టైంలో కానివ్వండి అంతకుముందు కూడా చాలామంది కార్యకర్తలు మనం చూసుంటాం ప్రమాదవశాత్తు చనిపోవడము దురదృష్టశాతం లేకపోతే ఏదో యాక్సిడెంట్ అయిపోవడము అలాంటి వాళ్ళకి చాలామందికి పవన్ కళ్యాణ్ గారి సొంత నిధులతో కొన్ని వందల లక్షలు కొన్ని కోట్లు ఆయన దానం చేయడం చూసాం. ఇంకా కరోనా సమయంలో అయితే చాలామంది చనిపోతూ చూసిన బాధాకరం విషయం అందరూ తెలిసిన విషయమే. అప్పుడు కరెక్ట్గా 3 సంవత్సరాల క్రితం 2021లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం, పార్టీలో కీలకంగా పనిచేసే కార్యకర్తల గుర్తింపు, కార్యకర్తలకి నాయకులు ఇచ్చే భరోసా, కార్యకర్తల ద్వారా మొన్న మనం చూసుంటాం ఇప్పటికే 6,50,000కు పైగా క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు. క్రియాశీలకమైన కార్యకర్తలు అంటే మెంబర్షిప్ వేరు, క్రియాశీలకం వేరు. మొన్న ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తులు 6,50,000 మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా పనిచేశారు. మొన్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం కోసం ఇంకా పెంచుకోవడానికి ఇప్పుడు మాకు కొంచెం అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ విడత మొన్న 18వ తారీఖు నుంచి రేపు రాబోయే 28వ తారీఖుకి ఇంకా 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 3 రోజుల్లో కూడా ఈ తిరుపతి జిల్లాలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు చాలామంది క్రియాశీలకంగా చేరాలనుకుంటున్నారు. కొంతమందికి అడ్రస్ దొరికిదో లేదా లింకు ఎలా తెలియదో వాళ్ళకి కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం ఏమనగా అందరూ కూడా క్రియాశీలక కార్యకర్తలు చేసుకోండి. వెబ్సైట్ జనసేన పార్టీ వెబ్సైట్లో లింకులు ఉన్నాయి. లేదంటే మా పార్టీ నాయకుల్ని అందరూ తెలిసిన వాళ్ళే సంప్రదించినా కూడా మేము మీకు క్రియాశీలక సభ్యత్వం చేయిస్తాం. కేవలం 500 రూపాయలు మాత్రమే సభ్యత్వం కడితే వాళ్ళకు తనకు ప్రమాదశాతం ఏమైనా జరిగితే, జరగకూడదు అందరూ కోరుకుంటాం, ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి స్వయాన పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద 5 లక్షల రూపాయలు అందజేస్తున్నాం. ఇప్పటికీ 20 కోట్ల పైగా అందజేస్తాం ఈ 3 సంవత్సరాల్లో. అలాగే యాక్సిడెంట్ అయితే వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ కింద కార్యకర్తలకి ఒక 50,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు ఇవ్వడం. భారతదేశంలోనే ఏ ఒక్క రాజకీయ పార్టీ చేయని ఒక గొప్ప ప్రయత్నం, మహాయజ్ఞం జనసేన పార్టీ చేయడం జరిగింది. ఇది అద్భుతమైన విషయం. ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వం ఈసారి చాలా ఎక్కువ మంది చేసుకోవాలని చెప్పి కోరుకోవడంతో గత సంవత్సరం ఎన్నికల హడావిడిలో ఉన్నా కూడా సొంత నిధులతో పవన్ కళ్యాణ్ గారు 7 కోట్ల రూపాయలు 8 కోట్ల రూపాయలు సొంత నిధులు అయినా కట్టి రెన్యువల్ చేశారు 6 నెలలకి. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, చాలామంది చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి క్రియాశీలక సభ్యత్వం అనేది చాలా ఇంపార్టెంట్ మనందరికి కూడా. జనసేన పార్టీలో ఉన్నవారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ అభిమానులు, తిరుపతిలో ఉన్న ప్రజలు, చిత్తూరు జిల్లాలో జనసైనిక ప్రజలు, పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా క్రియాశీలక సభ్యత్వానికి ఇంక 3 రోజులు మాత్రం గడువు ఉంది. ఈ నెల 28వ తారీఖు రాత్రికి 12 గంటలకంతా క్రియాశీలక సభ్యత్వం ముగిసిపోతుంది. మళ్ళీ 1 సంవత్సరం వరకు ఒక అవకాశం ఉండదు. చాలామంది పోయిన సంవత్సరం మేము చేసుకున్న తర్వాత మాకు క్రియాశీలక సభ్యత్వం కావాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ల ద్వారా చాలామంది చేశారు. వాళ్ళందరూ కూడా మీడియా ముఖం కూడా చెప్తున్నాము, మీరు ఈ 3 రోజుల్లో చేసుకోండి. ప్రతి డివిజన్లో మా అధ్యక్షులు ఉన్నాడు, పార్టీ అధ్యక్షులు, పార్టీ ఇన్ఛార్జీలు, తిరుపతి ఇన్ఛార్జ్ ఉన్నాము, అలాగే ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఉంది. అందరం కూడా అందుబాటులో ఉండే వాళ్ళ వ్యక్తి అందరి దగ్గర లింకులు ఉన్నాయి. మీరు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రతి జన సైనికుడికి చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రతి జన సైనికుడికి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఎంతో ఖర్చు పెడతాం. ఒక సినిమా ఫ్యాన్ షోకి వెళ్తే 1000 రూపాయలు టికెట్ పెట్టి చూస్తాం, 1000 రూపాయలు సినిమా ఫ్యాన్ షో చూస్తాం, ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకుంటాం, బయట తిరుగుతాం, ఎన్నెన్నో ఖర్చు పెడతాం. కేవలం ఒక 500 రూపాయలు మాత్రమే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడానికి మేము మంచి గొప్ప నిర్ణయంతో తీసుకొచ్చిన ఆ సభ్యత్వం ఇదొక ఆపర్చునిటీ. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మొత్తం ప్రతి ఒక్కరిని ప్రెస్ మీట్ ద్వారా కోరుతూ, అందరూ కూడా ఈ 3 రోజులు మాత్రమే 25, 26, 27, 28 రాత్రిలోపు అందుబాటులో ఉన్న జనసేన నాయకుల దగ్గర చేసుకోండి. ఎందుకంటే భవిష్యత్తు జనసేన పార్టీదే. మీ అందరికి కూడా పార్టీలో ఉన్న గుర్తింపు ఉంటుంది. ఈ క్రియాశీలక సభ్యత్వం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ జనసేన మీటింగ్లు జరిగినా మెసేజ్లు వస్తాయి, జనసేన పార్టీలో ఏ కార్యక్రమం జరిగినా మెసేజ్లు వస్తాయి, జనసేన పార్టీ ఏ సభలో జరిగినా వాళ్ళకి పాసులు వస్తాయి. ఇవన్నీ కూడా
ఈ క్రియాశీలక సభ్యత్వం ఉన్న వాళ్ళందరూ కూడా జనసేన కుటుంబ సభ్యులు అవుతారు. కాబట్టి మీరందరూ చేసుకోవాల్సింది మరొకసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం.